రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే పౌలు మరి రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను అని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి సేవ మీకు యుక్తమైనదంట. దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క ఆయుష్కాలము ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని, మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే అది మీకు లాభమని వాక్యం తెలియజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తే దానంతటిని కూడా మరి వ్యర్థమైన వాటి కొరకు, తాగుడు కొరకు లేదా పాపములో పడబోయడానికి కొరకు వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి అవకాశాలను వారు చేజార్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరమును మరి నీ దేహమును దేవునికి సజీవ యాగముగా నువ్వు సమర్పించుకొనగలిగితే నీ జీవితం మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీకొక మంచి జీవితాన్ని, మార్గాన్ని దేవుడు సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే వాక్యం మనకేమని తెలియజేస్తున్నదంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని వాక్యం తెలియజేస్తున్నది. మన దేహముతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో మనం ఎవరిని మహిమపరిచే వారిగా ఉండాలంటే, మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, యేసు ప్రభువునకు మహిమ తెచ్చే విధంగా మనం ఉండాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఒకవేళ మాటల్లో ద్వారా పడిపోయావా, చూపుల ద్వారా పడిపోయావా, నీ యొక్క మరి గత జీవితాన్ని బట్టి నువ్వు వేధించబడుతున్నావా, నీ పాపపు జీవితాన్ని బట్టి నువ్వు ఆ భయంకరమైనటువంటి ఆ ఊబిలో పడిపోయి నువ్వు బయటికి రాలేనటువంటి అనుభవంలో ఉన్నావా? ఈరోజు కనుక యేసు ప్రభుకి నువ్వు మొరపెడితే, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకు నూతన జీవితాన్ని, సమస్తము ఎవరైనా నువ్వు క్రీస్తునందు నేడలా వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. నీ జీవితాన్ని దేవుడు సమస్తాన్ని క్రొత్తగా చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.